ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారికి నవంబర్ 16 శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా పొద్దున్నే 11:30 తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవటానికి వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఊహించని సంఘటనలు ఈరోజు ఉదయం 11:30 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఆ వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మైండ్ సెట్ అంటే మనస్తత్వం మనం చూస్తే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులు, అలాగే మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు. ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని బేరీజు వేసుకుని వీరు ఏదైనా ప్రయత్నాన్ని మొదలు పెడతారు. నిర్ణయాలు తీసుకోవటంలో వీరు తమదైన శైలిని అవలంబిస్తారు. అలాగే జీవితంలో పోటీతత్వం అధికంగా ఉంటుంది. అలాగే జీవితంలో అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా మీకు ఉంటాయి. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 16వ తేదీ శనివారం రోజు చూసినట్లయితే ఉదయం 11:30 తర్వాత మీరు ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం కనుక్కోవటంలో మీరు విఫలమవుతూ ఉన్నారు. ఆ సమస్య మీ యొక్క కుటుంబానికి సంబంధించిందే ఉండొచ్చు, మీరు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించిందే ఉండొచ్చు, లేదా మీ ఉద్యోగ జీవితానికి సంబంధించిందే ఉండొచ్చు. ఈ విధంగా మీ జీవితంలో ఒక సమస్యనైతే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుందామని మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మరొక సమస్య పుట్టుకొస్తుంది తప్ప పూర్తిగా ఆ సమస్యకి పరిష్కారాన్నైతే కనుక్కోలేకపోతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఆ పరమశివుడు మీకు అండగా నిలిచాడు. ఖచ్చితంగా మీ జీవితంలో సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించడంలో తన యొక్క అండదండలు మీకు తోడుగా ఉంటాయి. ఖచ్చితంగా సమస్యకు పరిష్కారాన్ని కనుక్కొని ఆ సమస్య నుండి మీరు విముక్తులయ్యే రోజు ఇది. కాబట్టి ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఎందుకంటే చాలా కాలం నుండి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ అద్భుతం అనేది వారికి మానసిక తృప్తితో పాటు వారి జీవితంలో చాలా సంతోషాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు ఎక్కువగా వ్యాపారం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి మీరు ఆ యొక్క భూములని కానీ స్థలాలని కానీ అమ్మాలి అనుకుంటున్నారా? అయితే దానికి సంబంధించి ఒక కస్టమర్ మీ దగ్గరికి రావటం, అలాగే మీరు ఎంతైతే బడ్జెట్ లో దాన్ని సేల్ చేయాలి అనుకుంటున్నారో అంత బడ్జెట్ లో సేల్ అవ్వటం, ఇటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో మీ కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఉద్యోగం కొనసాగిస్తూ మంచి ఉద్యోగం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్యాకేజ్ విషయంలో మీకు సంతృప్తినిచ్చే మరొక ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఆర్థిక స్థితి చూస్తే కనుక కొంత ఖర్చులు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే ఈ రోజు మీరు పరిష్కారాన్ని అయితే కనుక్కోబోతున్నారు. ఆ సమస్య నుండి మీరు విముక్తులు కాబోతున్నారు. అయితే తులారాశి వారు శివారాధన చేయండి, విష్ణు ఆరాధన చేయండి, దుర్గా చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.